వాతావరణం ఇంకా కొనసాగుతుంది. ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ బలగాలు జైషే మొహమ్మద్తో కలిసి ఇల్లీగల్గా భారత్లో ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ అలర్ట్ అయిన భారత బలగాలు వాళ్ళపైన అటాక్ చేశాయి. దీంతో ఆ ప్రాణ భయం చేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తారు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ, ఇంకా జైషే మొహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో మొన్నటి నుంచి కూడా బుధవారం రోజు నుంచి కూడా ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా పలు ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏవైతే పాకిస్తాన్ సైనికులు ఎల్ఓసి దగ్గర ఇల్లీగల్గా ఇండియాలోకి రావాలని చూశారు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ కాల్పుల మూత మోగించింది. దీంతో భారత బలగాల దాటికి పాకిస్తాన్ ఆర్మీ పరుగులు తీసింది. కాన్వాయ్తో సహా పాక్ ఆర్మీ తమ దేశం వైపు పరుగులు పెట్టింది. అయితే టెర్రరిస్ట్ ఇంకా పాక్ ఆర్మీ స్థావరాలపై దాడులు చేసింది భారత ఆర్మీ. ఇప్పటికే భారత్లోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నించిన 7 జైషే మొహమ్మద్ టెర్రరిస్టులను కూడా హతమార్చింది. అయితే భారత ఆర్మీ చర్యలతో పాకిస్తాన్ ఆర్మీ పరుగులు పెడుతూ వెనక్కి తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయింది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. Hawaii ko na eh. Jalan hindi, kanan hindi. రైట్, విజువల్స్ చూస్తున్నారు కదా. అయితే ఎల్ఓసి దగ్గర ఏవైతే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు, అదేవిధంగా జైషే మొహమ్మద్కి సంబంధించిన ఉగ్రమూకలు కూడా ఇల్లీగల్గా భారత్లో ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా కాల్పుల మూత మోగించారు భారత బలగాలు. దీంతో ఆర్మీ కాన్వాయ్తో సహా అక్కడ ఉన్న సోల్జర్స్ అంతా కూడా వారి కాన్వాయ్లను తీసుకొని పాకిస్తాన్కి వెనుక తిరిగి వెళ్ళిపోయారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం బార్డర్ దగ్గర కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో జైషే మొహమ్మద్కి సంబంధించిన 7 తీవ్రవాదులు భారత్లో ఇల్లీగల్గా ఎంటర్ అవ్వాలని చూశారు. అయితే వాళ్ళను కూడా భారత బలగాలు మట్టుబట్టాయి, వాళ్ళను కూడా హతమార్చాయి భారత బలగాలు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వాళ్ళ కాన్వాయ్లను తీసుకొని వెనక్కి తిరిగి వాళ్ళ ఆర్మీ సోల్జర్స్ని కూడా ప్రతి ఒక్కరిని తీసుకొని కూడా ప్రాణ భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతున్నారు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్. అదేవిధంగా భారత జవాన్లు కూడా మెరుపు దాడులు చేస్తున్నారు. ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో కూడా అక్కడ కూడా అటాక్ చేస్తున్నారు. లోయల్లో, కొండ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వాళ్ళ హైడౌట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ దాక్కుని ఉన్నారు, వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా కూడా ప్రతి ఒక్కరిని జల్లడ పట్టి మరి పీఓకేలో నక్కి ఉన్న ఉగ్రవాద స్థావరాలను కూడా అటాక్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలోనే భాగంగా 7 జైషే మొహమ్మద్కి సంబంధించిన 7 ఉగ్రవాదులను కూడా భారత బలగాలు హతమార్చాయి. సో ఇదే నేపథ్యంలో పాక్ ఆర్మీ కూడా ఎల్ఓసి దగ్గర కాల్పులు చేపడుతున్న నేపథ్యంలో రిటాలియేట్ చేసే ప్రయత్నంలో భారత బలగాలు కాల్పుల మూత మోగించాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా వాళ్ళు కాపాడుకోలేని నేపథ్యంలో వాళ్ళ కాన్వాయ్స్ని తీసుకొని వెంటనే సేఫ్ జోన్కి వెళ్ళాలని భయంతో పరుగులు తీశారు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన జవాన్లు. ప్రజెంట్ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అండ్ ఆల్సో ఒక ఉగ్రవాద స్థావరాన్ని కూడా మిసైల్ అటాక్తో కూడా ధ్వంసం చేసింది భారత ఆర్మీ. అక్కడ ఒక షెడ్ లాంటిది మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక బాంబుతో కూడా ఆ షెడ్ని, ఆ స్థావరాన్ని కూడా బ్లాస్ట్ చేశారు భారత బలగాలు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే బుధవారం రోజు భారత బలగాలు పాకిస్తాన్ అదేవిధంగా
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన కూడా ఉగ్రవాద స్థావరాలపైన మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు చనిపోయారు అండ్ దాదాపు చాలా మంది కూడా గాయపడ్డారు. అప్పటి నుంచి కూడా యుద్ధ మేఘాలు రెండు దేశాల మధ్య కనిపిస్తున్నాయి. అయితే భారత్ పాకిస్తాన్లోని పలు చోట్ల కూడా డ్రోన్ బాంబులతో దాడి చేసింది. లాహోర్, కరాచీ, సియాల్కోట్ లాంటి ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయి. అయితే పాకిస్తాన్ కూడా రిటాలియేట్ చేసి జమ్మూ కాశ్మీర్ దగ్గర నిన్న రాత్రి కూడా కొన్ని మిసైల్స్తో, డ్రోన్స్తో కూడా అటాక్ చేసింది. అయితే S-400 అనే యుద్ధ నౌకతో కూడా భారత్ ఆ డ్రోన్స్ అన్నిటిని కూడా గాల్లో ఉన్నప్పుడే ఇంటర్సెప్ట్ చేసి వాటిని గాల్లో ఉన్నప్పుడే పేల్చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఇవాళ ఉదయం కూడా భారత సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కాల్పులకు తెగబడ్డారు. అయితే పోంచ్ ఇంకా ఊరి ఇలాంటి ప్రదేశాల్లో కూడా కాల్పులకు తెగబడ్డారు. అయితే అమాయకులే, సివిలియన్సే లక్ష్యంగా వాళ్ళ కాల్పులు జరిగిన నేపథ్యంలో ఆల్మోస్ట్ 13 మందికి పైగా కూడా స్థానికులు ప్రాణాలు వీడారు. అయితే ఒక ఆర్మీ జవాన్ కూడా చనిపోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో 43 కంటే ఎక్కువ మంది వాళ్లకు గాయాలైనట్టు తెలుస్తోంది. వాళ్ళకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మొత్తం మీద ఒకసారి అయితే ఏ రకంగా పాకిస్తాన్ బలగాలపైన భారత ఆర్మీ ఎలా దాడి చేసిందో దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. हवाई से नहीं जाला नहीं देखो नहीं हवाई से जाला नहीं देखो नहीं రైట్, చూస్తున్నారు కదా దృశ్యాలు. సరిహద్దుల్లో పాకిస్తాన్కు భారత్ వణుకు పుట్టిస్తుంది. ఎల్ఓసి దగ్గర చొరబాటుకు ప్రయత్నించిన పాక్ ఆర్మీకి, పాక్ సైనికులపై భారత ఆర్మీ కాల్పుల మూత మోగించింది. భారత బలగాల ధాటికి పాకిస్తాన్ ఆర్మీ పరుగులు పెట్టింది. అయితే కాన్వాయ్తో సహా పాకిస్తాన్ ఆర్మీ వెనక్కి తిరిగి చూడకుండా భయంతో పరుగులు తీసిన విజువల్స్ కూడా ప్రజెంట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే టెర్రరిస్ట్తో పాటు పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపైన కూడా భారత ఆర్మీ మెరుపు దాడులు చేస్తుంది. ఇప్పటికే భారత్లోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నించిన 7 జైషే మొహమ్మద్ టెర్రరిస్టులను కూడా హతమార్చింది భారత ఆర్మీ బలగాలు. అయితే భారత ఆర్మీ చర్యలతో భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఉగ్ర మూకలు కూడా భయంతో పాకిస్తాన్ వైపు పరుగులు పెట్టిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే కొండ ప్రాంతాల్లో కావచ్చు లేదా అడవి ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలనే టార్గెట్ చేసుకుని కూడా భారత బలగాలు మెరుపు దాడులు చేస్తున్నాయి. हवाई से नहीं जाला नहीं देखो नहीं